ప్రార్థన టైం ఏంది? మరొక్కసారి నన్ను నిలబెట్టుకో దేవా, ఒక్కసారి నిలబెట్టినండి. నా బ్రతుకును మార్చుతారని వాగ్దానము చేసావు కదా, నా స్థితిగతులను మారుస్తారని వాగ్దానము చేసావు కదా యేసయ్యా. ఒక్కసారి నా వైపు చూడు, ఒక్కసారి నా వైపు చూడు దేవా, ఒక్కసారి నా వైపు చూడు దేవా. నీకే వందనాలు రక్షకానికి వందనాలు తండ్రి, మహోన్నతానికి వందనాలు. ప్రార్థిస్తున్నాం, మా ప్రార్థనను ఆలకించండి. మమ్మల్ని చెవిని పెట్టమని అడుగుతూ ఉన్నాం. నీ దగ్గర చూడని భక్తులు అందరూ మోకరించిన మీద ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనతో మాతో మాట్లాడారు. సరేనండి, ప్రార్థన అయిపోయింది. టైం వచ్చేసి 2 అవుతుంది. ఆకలి అవుతుందా? సుహాసిని గాడికి నిద్ర వేయడానికి వచ్చింది చర్చికి. అయ్యో, ఓకేనండి. ఏందని మరి సండే స్పెషల్ ఏం లేదా ఏంది? ఫస్ట్గానే ఈరోజు ప్రేయర్ మందిరానికి వెళ్ళటం చూపించాం అనుకుంటున్నారా? అదేం లేదండి, సండే స్పెషల్ ఖచ్చితంగా ఉంటుంది. ముందు దేవుని మందిరం, అలానే దేవుని వాక్యం, దేవుని ఆరాధన ఇవన్నీ చూపించారు. తర్వాత మామూలుగా జరిగే ఉంటుంది కదా, చూపించిన ఉద్దేశంతో పోస్ట్ చేయలేదు. ఇప్పుడు చూడండి, సరదాగా బాగుంటుంది. ఓకేనా అండి? గుడ్ మార్నింగ్, శుభోదయం, హ్యాపీ సండే. ఏందండి విశేషాలు? నార్మలే. మా బామ్మది గడి పొద్దున్నే ఫోన్ చేసిన 5:30 కల్లా, రారా మటన్ తెచ్చుకుందాం పోయి కడుపునిండి తిందని చెప్పాను అనమాట. సరే బా అని చెప్పేసి దా వచ్చాడు. త్వరగా వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మటన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే జొన్న రొట్టెల్లోకి మటన్ కర్రీ. సూపర్గా ఉంటుంది కదా. చికెన్ తెచ్చుకుందంటే చికెన్ వల్ల వేడి ఎక్కువ అసలు బాగుంటుందా? చికెన్ పరిస్థితి బాగుంటలేదు, చికెన్ రేట్ కూడా పెరిగిపోయింది. అవి పెట్టే డబ్బులు కొంచెం మటన్గా పెట్టుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇవ్వండి. ఇప్పుడే మెల్లమెల్లగా తెల్లారుతా ఉంది. మా పల్లెటూరి వాతావరణం చూసారా ఎంత బాగుందో, చల్లగా. కుక్కలు రాత్రి పాశ్రమ కుక్కను చంపేయి ఎట్న మెక్కైపోయి తోలింది, లేదా వాటి పని అయిపోయేది. ఓకే రా, బయలుదేరదాం త్వరగా తీసుకొద్దాం. నీకు కేజీ 6 కేజా? కేజీయా? ఎక్కువ బ్రో. ఇదేం మైండ్ పోయింది మా బామ్మర్ది గారికి. వీడి బండి తీసుకురామని చెబితే లేదు, వాడు బండి ఆయిల్ మళ్ళీ లాస్ అవుతుంది. నా బండి తీసుకో, పెట్రోల్ బంక్ అంటున్నారా గుంటుపాలెం. ఏల్చారు ఎందుకు ఏల్చారు? అది కాక బాత్ కూర కూడా చేయబోతున్నాం అండి. బాత్ ఫ్రై మనం తిన్నాము, మా తమ్ముడిది తీసుకొచ్చాడు. చిన్నపిల్లలు అంటే బుజ్జి వాళ్ళ ఊర్లో బాతులు తక్కువలో దొరుకుతాయి. అది కాక టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం తిన్నాను నేను నా లైఫ్లో. బాత్ ఫ్రై అసలు బాత్ కూర కొంచెం మరీ నీసుకునేదంట, కానీ బాత్ ఫ్రై చేసుకుని సూపర్ ఉండేదంట. ఆ ఉద్దేశంతో మా తమ్ముడే స్వయంగా చేశాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి దాన్ని శుభ్రం చేసి ముక్కలు కొట్టేసిన తర్వాత ఫ్రై చేస్తే ఉందండి వేరే లెవెల్లో ఉంది బాత్ ఫ్రై. అవి రోజు వీడియో పోస్ట్ చేద్దాం కానీ కుదరలా. అందుకని చెప్పేసి ఈరోజు రాత్రి మా తమ్ముడు 2 బాతులు తెచ్చారా, డబ్బులు వాడతా అన్న. సరే అన్న ఎదురొస్తాను అని చెప్పాడు. చూడాలి, ఒకవేళ నెక్స్ట్ వీడియోలో అన్నా చూపించగలను. బాతు బిర్యానీ, బాతు చికెన్ బిర్యానీ అన్నట్టుగా బాతు బిర్యానీ చేపిస్తా, చూద్దాం. ఓ మామూలు చల్లలేదండి.
రాజీ మటన్ తీసుకొచ్చి గంట పైన అవుతుంది. అయిందా లేదా ఇంతవరకు? పిల్లలు పెట్టావా? తిన్నారా? తినొచ్చు నువ్వు కూడా మరి. బ్రష్ చేసావా? ఏంటి నువ్వు దోశలా? జొన్న దోశలా? ఏం మాడింది ఇది? అంతే క్రిస్పీ క్రిస్పీగా వచ్చేది. పర్వాలేదు బాగానే ఉండాలి. పెట్టు ఎట్టయితే ఏమైంది కానీ నాటకాలు ఏం మాడింది బయటపడిందనా? బయటపడేది ఏముంది అయ్యి వచ్చేది అంతే. మాడినా బాగున్నా తిని పెట్టాలి కానీ నీకు తప్పదుగా. చెప్పు. సర్లే సూపర్. ఇప్పుడు గోధుమ రొట్టెలు పరోటాలు కాకుండా అప్పుడప్పుడు జొన్న రొట్టెలు తిన్నా కూడా చాలా మంచిది ఒంటికి. టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.